రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము దేవగురు బృహస్పతి వక్రగతి ప్రభావం గురించి ఎలా ఉండబోతుంది అది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా దేవగురు బృహస్పతి గోచర సమయంలో కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి లోపల గోచరం జరుగుతుంది. అని వృషభ రాశి లోపలనే దేవగురు బృహస్పతి వక్రగతి చెందబోతున్నాడు. అని వృషభ రాశి దేవగురు బృహస్పతికి ఇది శత్రు రాశి. కాబట్టి శత్రు రాశిలో ఉన్న దేవగురు బృహస్పతి వక్రగతి చెందిన తర్వాత కొన్ని రాశుల వారికి దీని ప్రభావం బాగుంటుంది, మరి కొన్ని రాశుల వారికి దీని ప్రభావం కాస్త విచిత్రంగా కాస్త విపరీతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అని గోచరం లోపల కొందరికి ఏంటంటే ఇది వక్రగతి అంటే చాలా అర్థం అవ్వదు. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది వక్రగతి ఏంటంటే దీన్ని కూడా డయాగ్రామ్ తో కూడా తీసి చూపించడం జరిగింది వక్రగతి ప్రభావం ఎలా ఉంటుందని. అయినా మీకు ఒక విషయం చెప్పడానికి ప్రయత్నించుతాం. మీరు ఎప్పుడైనా రైల్వే కనుక ట్రావెలింగ్ కనుక చేసినట్లయితే మీకు అర్థం అవుతుంటుంది. పక్కనున్న రైల్వే కనుక వెళ్తున్నట్లయితే అది మనం వెళ్ళినట్టు అనిపిస్తుంటుంది, కానీ యాక్చువల్లీ వెళ్తుంది వాళ్ళు కాదు, మనం వెళ్తుంటుంటాము. అంటే గ్రహాలు వాళ్ళ ఆర్బిట్ లోపల వాళ్ళ గమనం జరుగుతుంటుంటది, కానీ మన పృథ్వీ కూడా తిరగడం వల్ల అది మనకు ఆ రకంగా అనిపిస్తుంటుంటది. అంటే గురువు వెనుకకు వెళ్తున్నాడు, ముందుకు వెళ్తున్నాడు, అది మనకి పృథ్వీ పైన ఉండడం వల్ల మనకి ఆ రకంగా కనిపిస్తుంటది. కానీ యాక్చువల్లీ ఎప్పుడు ఏ ప్లాంట్ వెనుకకు వెళ్ళదు, అది వాళ్ళ ఆర్బిట్ లో వెళ్తుంటారు, మనకు ఆ రకంగా అది కనబడుతుంటది. ఇది పాయింట్. ఇప్పుడు దీని ప్రభావం ప్రతి ఒక్క రాశి వారికి వేరేలా ఉంటూ ఉంటది. అని దీని ప్రభావం కనుక చూసుకున్నట్లయితే 2025 ఫిబ్రవరి 17 వరకు అయితే దీని ప్రభావం ఉండబోతుంది. అని ఈ వక్రగతి సమయకాలం లోపల గురువు కొన్ని రాశుల వారికి చాలా బాగా ఫలితాలు ఇస్తుంటారు. ఎందుకంటే ఎవరి జాతకంలో అయితే గురువు వక్రగతిలో ఉన్నారో అని గోచరంలో కనుక వక్రగతి చెందినట్లయితే దీని ప్రభావం చాలా బాగుంటది. ఎవరి జాతకంలో దేవగురు బృహస్పతి మార్గీ అవస్థ లోపల ఉన్నారు, శత్రు రాశిలో ఉన్నారు అని లగ్న అనుసారం కనుక చూసుకుంటే చాలా అకారకుడు కనుక అయి ఉన్నట్లయితే దాని ప్రభావం కూడా కాస్త విచిత్రంగా వేరేలా అయితే ఉంటుంటది. అని ఈ ప్రభావం పరిపూర్ణంగా కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇది నేను చెప్పబోయే ఏవైతే విషయాలు ఉన్నాయో నార్మల్గా ఈ రాశి అదే రకంగా ఈ లగ్నానికి ఈ రకంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అని మీ జాతకంలో దేవగురు బృహస్పతి మీ జాతకంలో గురు స్థితితో పాటు గురు ఏ రాశి నక్షత్రంలో ఉన్నారో దాని అనుసారంగా ఫలితాలు భావ ఫలితాలు మారుతుంటుంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. గురుకు సంబంధించిన పరిహారాలు నేను ప్రతిరోజు చాలా చెప్తుంటా. గురుకి సంబంధించిన ఒక పరిహారం నిరంతరంగా మీరు చేస్తూ ఉండండి. ప్రతిరోజు గుడికి వెళ్ళండి, ప్రతిరోజు ఏదైనా గుడికి వెళ్ళండి, పెద్ద గుడి చిన్న గుడి కాదు, మీ చుంటి పక్కన ఏదైనా గుడి ఉన్నా కూడా ప్రతిరోజు వెళ్ళండి, దర్శనం చేస్తుండండి. ఆ గుడికి అవసరమైన వస్తువులు కనుక మీరు ఎంత మీ స్తోమత చూసుకొని ఎంతో కాస్త సేవ చేయడానికి ప్రయత్నించండి. సేవ గుడికి కనుక మీరు సేవ చేసినట్లయితే ఇది చాలా గురుబలం కూడా పెరుగుద్ది. తోడుతో పాటు మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలకు ముఖ్యమైన పరిష్కారం కూడా ఈ సేవతోటే మీకు లభిస్తుంటది. చాలా మంది చాలా డబ్బులు ఖర్చులు పెట్టుకొని చాలా చేస్తుంటారు, కానీ మీ చుట్టుపక్కల ఏదైనా గుడి కనుక ఉన్నట్లయితే దానికి సేవ చేయండి, అక్కడ క్లీన్ పెట్టండి, మీకు ఎంత చేయగలుగుతారో అంత చేయండి. కానీ మీ చుట్టుపక్కల ఇలా అందరు ఎవరి ఇంటి పక్కన కనుక చేసినట్లయితే మన భారతదేశం లోపల గుడికి ఏదైతే విశిష్టం ఉందో అది చాలా గొప్పగా పెరుగుతూ ఉంటుంటది. కాబట్టి మనం జపాలు యజ్ఞాల కన్నా ఎక్కువ కనుక ఈ సేవ కనుక చేసినట్లయితే అది కూడా చేయండి, తప్పు కాదు, కానీ ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫరెన్స్ మీరు దీనికి ఇవ్వండి. ఎందుకంటే జపాలు బ్రాహ్మణ ద్వారా చేస్తుంటారు, కానీ ఇది ఏదైతే సేవ చేస్తారో మనంతా మనం ఏదైనా చేయాలి, శారీరకంగా ఏదైనా చేస్తేనే కదా అది మన కర్మ విముక్తి అవుతుంటాము. మనం ఏం చేయకుండా డబ్బులు పంచి మీరు చేయండి అంటే అది ఎలా అవుద్దండి? అవుతుంది, కానీ 100% అంత అనేది నేను చెప్పాను. ఏదో 80% 60% అయితే అవుద్ది, కానీ 100% కాదు. 100% అవ్వాలంటే మీ స్వతహాగా మీ శరీరంతో పాటు మీరైతే దానము సేవ చేస్తుంటారో అది మీకే లభించుద్ది. ఇప్పుడు ఏ రాశి ఏ లగ్నం వారికి ఎలా ఉంది చూడండి. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో లగ్న రాశి
చంద్ర రాశి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి. రెండు రకంగా చూడండి, లగ్నంతో కూడా చూడండి, చంద్ర రాశితో కూడా చూడండి. ఎందుకంటే గురువు ఈ ప్రభావం ఏదైతే ఉంటుందో ఇది సంవత్సరం సంవత్సరం ఫలితాలు ఉంటుంటాయి. డైలీ రాశి ఫలాలు చంద్ర రాశి ఆధారంగా చూడండి, కానీ సంవత్సరం ఉండడం వల్ల శని కావచ్చు, రాహుకేతు కావచ్చు, దేవుడు బృహస్పతి ఫలితాలు ఏవైతే మీరు చూస్తుంటారో అవి లగ్న రాశి అలాగే చంద్ర రాశి ఆధారంగా మీరు చూడడానికి ప్రయత్నించండి. వృషభ రాశి. వృషభ రాశి వారి కనుక దేవుగురు బృహస్పతి కనుక చూసుకున్నట్లయితే మీ రాశి లోపలే గోచరం జరుగుతుంది. ఇక్కడ దేవుగురు బృహస్పతి వృషభ రాశి వారు అదే రకంగా వృషభ లగ్నం వారికి యోగ కారకుడు అయితే కాదు, ఏకాదశాధిపతి అలా అదే రకంగా అష్టమాధిపతి అయి ఉండి మీ రాశిలో గోచరం అయితే జరుగుతుంది. ఏకాదశాధిపతి అయి ఉండి రాశిలో ఉండడం గురువు చాలా చాలా అవసరమైన కోరికల కోసం అప్రత్యక్షంగా, అంటే పరిస్థితి కొన్ని కొన్నిసార్లు చాలా విచిత్రంగా ఉన్నా కూడా ఏదో విధంగా ఏదో ఒక వ్యక్తి మార్గదర్శనం ద్వారా వాట్ ఎవర్ దట్ ఏదో ఒక మార్గం ద్వారా మీకు అవసరమైనప్పుడు ఏదో ఒక రకమైన ఉపయోగం అయితే తప్పకుండా వచ్చి తీరుద్ది. అంటే మీకు ఏదైనా అవసరం ఉన్నట్లయితే ఆ అవసరం ఆ టైంకి తప్పకుండా మీరు తీరుతారు. కానీ ఆ టైంలో మీ దగ్గర అన్ని ఉండాలని ఇదైతే లేదు. ఎందుకంటే అష్టమాధిపతి అయి ఉండి మీ రాశిలో గోచరం జరుగుతుంది గురువుది. ఇది కాస్త టెన్షన్ కూడా ఇస్తుంటది. ఆరోగ్యానికి సంబంధించిన కాస్త హెల్త్ లోపల ప్రత్యేకంగా ప్రాబ్లం ఏంటంటే స్టొమక్, అదే రకంగా లివర్, కిడ్నీకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఎవరికైతే ముందు నుంచలు ఉన్నాయో వాళ్ళకి ఈ వక్రగతి సమయకాలం లోపల ఆపరేషన్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ కనబడుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్నేహితుల నుంచి ఏదైనా కనుక ఆశ అపేక్ష చాలా ఎక్కువ కనుక మీరు పెట్టుకున్నట్లయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏకాదశాధిపతి ఉండి గురు రాశిలో ఉండడం ఒక రకంగా ఏంటంటే స్నేహితులతో పాటు కొన్ని మీ కోరికలు తీర్చే అవకాశం ఉంది. కానీ ఏదైతే ప్రతిసారి వాళ్ళు ఏదైతే హెల్ప్ చేస్తుంటారో దానికి మీరు రిటర్న్ ఏదైనా ఇవ్వగలుగుతారని ప్రతిరోజు మనసులో ఒక రకంగా నెగటివ్ ఫీలింగ్ అయితే మీకు కలుగుతూ ఉంటుంటుంది. ఇంకొక పాయింట్ తెలుసుకోండి, గురు రాశిలో వక్రగతి చెందుతున్నాడు అంటే ప్రత్యేకంగా వ్యక్తిత్వంలో చాలా మార్పు జరుగుద్ది. వ్యక్తిత్వం లోపల చాలా మార్పు జరుగుద్ది. కాస్త భయం, కాస్త ఆందోళన, కాస్త కంగారు తప్పకుండా అవుతుంటది. గురు బలం ఉందా అంటే గురు బలం ఉంది, కానీ ఏ విధంగా ఉంది, స్టార్టింగ్ నెగటివ్ ఇస్తుంటారు, లాస్ట్ పాజిటివ్ ఇస్తుంటారు. ఈ వక్రగతి ప్రభావం కూడా అలాగే ఉంది. మీ జాతకంలో గురు వక్రగతిలో ఉన్నట్లయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీ జాతకంలో గురు వక్రగతిలో లేకపోయినట్లయితే గోచరం లోపల వక్రగతి ఉండడం వల్ల మీకు అనుకూలంగానే ఉండి తీరుద్ది. మరింత దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు వృషభ రాశి వారికి. అని ఈ టైం లోపల కాస్త డబ్బు మోతాదు అయ్యే అవకాశం ఉండబోతుంది. బంగారానికి సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కుటుంబంలో జరుగుతుంటుంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆస్తుల విషయాల లోపల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అష్టమాధిపతి కనుక చూసుకుంటే రాశిలో ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తి జీవితం సడన్లీ మారుతుంటది. సడన్లీ మార్పు జరుగుతుంటుంటది కుటుంబం లోపల. మదర్ హెల్త్ జాగ్రత్తగా చూడండి. మదర్ హెల్త్కి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. మదర్ హెల్త్కి సంబంధించిన కొన్ని కుటుంబం లోపల ట్రీట్మెంట్స్ జరిగే అవకాశం కూడా కనబడుతుంది. గురువు 5వ దృష్టి సంతానానికి సంబంధించి ఉండడం వల్ల కుటుంబం లోపల సంతానం అభివృద్ధి కలగబోతుంది. కుటుంబం లోపల సంతానానికి సంబంధించిన ఒక శుభవార్త కలగబోతుంది. మీ పిల్లలు కనుక కెరీర్ లోపల గ్రోత్ అవ్వలేక చాలా బాధ కనుక మీకు ఉన్నట్లయితే ఈ పీరియడ్ లోపల, ఈ వక్రగతి సమయం లోపల కుటుంబం లోపల సంతానం అభివృద్ధి, సంతానం కెరీర్ లోపల వృద్ధి చెందే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ఎవరికైతే ఇంతవరకు పెళ్లి అవ్వలేదు వాళ్ళకి పెళ్లి యోగం కూడా ఈ ప్రెజెంట్ టైం అయితే కనబడుతుంది. అని లవ్ మ్యారేజ్ చేసుకుని ఎవరైతే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కూడా ఈ టైం బాగానే ఉంది. ఫ్యామిలీ పరంగా యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ వ్యక్తిగత జీవితం లోపల మీకు లవ్ మ్యారేజ్ యోగం అయితే చాలా ప్రబలంగా కనబడుతుంది. గురువు 9వ దృష్టి భాగ్యస్థానం పైన ఉండడం వల్ల కాస్త నాన్నగారితో పాటు సహయోగం లభించుద్ది. నాన్నగారు ఇచ్చిన సలహాలు పాటించండి. మీ ఫాదర్ ఏవైతే మీకు చెప్తుంటారో ఏదైనా ప్రాబ్లం మీకు చాలా పెద్దది వచ్చినట్లయితే మీ ఫాదర్తో కూర్చొని చర్చించుకోండి. ఆ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ మీకు తప్పకుండా తగ్గి తీరుద్ది. అండ్ అలాగే ఈ టైం లోపల ప్రత్యేకంగా ఏంటంటే దైవీ కార్యాలకు సంబంధించిన చాలా చాలా ఖర్చులు అవుతుంటాయి. ట్రాన్స్ఫర్ కూడా జరగబోతుంది. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం కూడా ఉండబోతుంది. ఎవరైతే సొంతంగా బిజినెస్ ఉందో ఆ బిజినెస్ లోపల కాస్త ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అయ్యే అవకాశం ఉండబోతుంది. కాస్త బిజినెస్ లోపల కూడా కొన్ని విషయాల లోపల మార్పు కూడా జరగబోతుంది. ఈ మార్పు ఏ విధంగా అంటే అది కూడా అర్థం చేసుకోండి. మీ బిజినెస్ లోపల కొత్త వ్యక్తి రాబోతున్నారు. మీ బిజినెస్ లోపల కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి సూచన సలహాల వల్ల కొద్దిగా మీ బిజినెస్ లోపల గ్రోత్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా అయితే కనబడుతుంది. వృషభ రాశి వారికి ఈ గురువు వక్రగతి ప్రభావం కనుక చూసుకున్నట్లయితే కాస్త నెగటివ్ ఎక్కడ ఉండబోతుందంటే వ్యక్తిగత జీవితం లోపల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అది అలాగే ఉంటుంది.
పాజిటివ్ ఎక్కడైతే ఉందంటే వ్యాపారం లోపల మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, మీరు ఎవరికైతే చాలా హెల్ప్‌ఫుల్ అవుతున్నారో అలాంటి వ్యక్తుల జీవితం లోపల చాలా ఎలుగైతే రాబోతుంది. కానీ మీ జీవితం లోపల కాస్త చీకటైతే కాస్త అలాగే ఉండబోతుంది. అని డబ్బు విషయం లోపల మరీ జాగ్రత్తగా ఉండండి. ఆకస్మికంగా ధనప్రాప్తి తప్పకుండా ఈ వక్రగతి సమయం లోపల జరిగి తీరుద్ది. కాదనట్లేదు. పాయింట్ ఏంటంటే ఆకస్మికంగా ధనప్రాప్తి లోపల అది నిజంగా మన డబ్బేనా అది చూడండి. లేకపోతే తర్వాత ఉన్న డబ్బు కూడంగా పోయే అవకాశం ఎప్పుడుంటదంటే, గురువు ఎప్పుడైతే మళ్ళీ ధనస్థానంలో వెళ్తాడో అప్పుడు కాస్త ప్రాబ్లమ్ మరీ విచిత్రంగా అయితే ఉండి తీరుద్ది. కాబట్టి చూసుకొని నడుచుకోండి. గురువు వక్రగతి ప్రభావం మీకోసం మిశ్రిత ఫలితాలని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు మీ గురువుగారు ఎవరైతే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. లేకపోయినట్లయితే మీరు ప్రతిరోజు శివుడిని ఎక్కువ పూజించండి. అని అలాగే చెప్పడం జరిగింది. ఇంటి పక్కన గుడి ఉన్నట్లయితే తప్పకుండా ఆ గుడికి వెళ్ళండి. ప్రతిరోజు వెళ్ళండి. మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరంగా చేస్తూ ఉండండి. బావుంటది. అని మీ రహస్యాల గురించి ఎవరితో ఎక్కువగా అంతా చర్చించుకోకండి. శ్రీమాత్రే నమః.